బుద్ధిమంతుడు ఇంద్రియ సంపర్కం చే కలుగు దుఃఖకారకములైన ఈ భోగములందు పాల్గొనడు. ఓ కొంతయ్య, అతి సుఖములు ఆది అంతములను కలిగి ఉండును. అందుచేత వివేకవంతుడు వాని యందు ప్రీతి నందడు. ఎవరండి? తెలివైన వారండి. తెలివైన వారు ఈ ఇంద్రియాలతో వచ్చే సుఖం తాత్కాలికమైందండి. అది దానికి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటుందని తెలుసుకొని శాశ్వతమైన ఆనందం కోసం ప్రయత్నిస్తాడు, తాత్కాలికమైన వాటి కోసం కాదు. ఇవి ఎందుకంటే నశించిపోతాయి అని తెలుసు అనమాట. ఇక్కడ మన పిక్చర్ లో చూడవచ్చు, లైటింగ్ కి ఆ పురుగులన్నీ ఆకర్షింపబడుతున్నాయి చూడండి. ఇక్కడ అవన్నీ సూర్యుడిని చూడలేవండి. అవి సూర్యుని చూడకుండానే శరీరం వదిలిపెడతాయి. అంత తక్కువ ఆయుష్ అనమాట. కానీ ఆ మిడతలు ఇలాంటివి ఆ ఎర్రటి వెలుగు కోసం వాటికి ఆకర్షింపబడి వెళ్ళి వాటిలో పడి చనిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఇంద్రియ ప్రీతి కోసం పరిగెత్తి చనిపోతారనమాట. వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి ఇంద్రియ ప్రీతితో కళ్ళకు అందమైన వస్తువులను చూపించాలని కళ్ళు కోరుకుంటాయి, కానీ ఎక్కడ తృప్తి చెందవు అనమాట. ఎన్ని రకాల సినిమాలు చూస్తున్నామండి. ఎంతమంది ఇప్పటికీ హీరోయిన్లు మారుతూ వస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ సినీ ఇండస్ట్రీలో అంతమంది వస్తున్నారు, కానీ ఎవరు సంతృప్తి చెందడం లేదు. భౌతికమైన శరీరాలను చూసి ఎవరు సంతృప్తి చెందడం లేదు. అందుకే ఇంకా కొత్తదనం కోరుకుంటున్నాం. అంటే అక్కడెక్కడ సంతృప్తి లేదని మనం అర్థం చేసుకోవాలి. మనకి ఎక్కడ సంతృప్తి ఇస్తుంది? మనం చెప్పుకున్నాం కదా, కళ్ళను యొక్క దివ్యమైన రూపాన్ని దర్శించడం కోసం నియుక్తం చేయడం వల్ల కళ్ళు సంతృప్తి చెందుతాయి అన్నమాట. ఆ విధంగా కళ్ళకు మనం భగవంతుని రూపాన్ని ఇవ్వాలి. ఈ పక్కన చూడండి, ఈ ముళ్ళు తింటూ ఉంది. అంటే ముళ్ళు నాలుక అనేక రుచులు మనల్ని కోరుకుంటుందండి. అన్ని రుచులు తినిపించినా దానికి తృప్తి ఉండదు అనమాట. అది మనల్ని నరక మార్గం వైపే తీసుకెళ్తుంది. ఎప్పుడైతే మనం దానికి భగవంతునికి సమర్పించిన ప్రసాదాన్ని రుచి చూపించడం వల్ల అది సంతృప్తి చెందుతుంది అనమాట. ఇక్కడ వంటే ఎడారిలో ముళ్ళను తింటూ అది ఆ ముళ్ళు తినడం వల్ల దానికి నాలుక చీరుకుపోయి రక్తం కారుతూ ఉంటుంది. అది దాన్ని చప్పరిస్తూ ఇది చాలా టేస్ట్ గా ఉంది అనుకుంటుంది. అంటే అది తన యొక్క రక్తమే అని అది తెలుసుకోలేకుంది. అదే విధంగా భౌతిక జగత్తులో జీవులన్నీ ఇంద్రియ సుఖం కోసం పరిగెడుతూ తమ రక్తాన్ని తామే తాగుతున్నాయి. మైథున భోగం అనేది మనిషిని చాలా నిర్వీర్యం చేస్తుంది. తమ రక్తాన్ని అంతటినీ కోల్పోతారు అనమాట. అంటే వాళ్ళు చాలా శక్తిహీనులు అయిపోతారు. వాళ్ళ రక్తాన్ని వాళ్ళు తాగుతూ మేము ఆనందం అనుభవిస్తున్నాం అనుకుంటున్నారు.